అది 1903వ సంవత్సరం. బెంగాల్ ప్రాంతం ఆంగ్లేయ అధికారి జే.ఏ. బర్డెల్ తన బృందంతో కలిసి ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయానికి చేరుకున్నాడు. ఇది సాధారణ పర్యటన కాదు. ఆ రోజు ఆయన గుడి లోపల వింత దృశ్యాన్ని చూశాడు. ఆ వెంటనే గుడి యొక్క గర్భగుడిని ఇసుకతో పూర్తిగా నింపేయాలని ఆయన ఆదేశించాడు. అలాగే 800 సంవత్సరాల కంటే పురాతనమైన ఈ గుడిని శాశ్వతంగా మూసేయాలని కూడా చెప్పాడు. ఈ రోజు దాదాపుగా 123 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఆ గర్భగుడిలో ప్రపంచం నుంచి దాచాల్సినంత భయంకరమైన రహస్యం ఏంటి అనే ప్రశ్న అలాగే ఉండిపోయింది. ఈ రోజు మనం కోనార్క్ను శిథిలమైన ప్రదేశంగా చూస్తున్నాం. కానీ గతంలో ఈ గుడి సముద్రంలో ప్రయాణించే పడవలకు భయంకరమైన సంకేతం ఉండేది. ఈ గుడి మీదుగా వెళ్లే ఏ పడవైనా దారి తప్పేది లేదా సముద్రంలో మునిగిపోయేది. ఈ కారణంగానే పోర్చుగీస్ నావికులు ఈ గుడికి నల్లటి గోపురం అని పేరు పెట్టారు. పెద్ద పడవల్ని కూడా ముంచేసే అంత శక్తి కోనార్క్లో ఏముంది అనేది పెద్ద రహస్యం. ఒడిశా సముద్ర తీరంలో ఉన్న ఈ కోనార్క్ గుడికి 800 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర ఉంది. ఇది భారతదేశపు అద్భుతమైన వాస్తుశిల్పానికి నిదర్శనం. సున్నం, బరువులు ఎత్తే యంత్రాలు లేని ఆ కాలంలో మన పూర్వీకులు దీన్ని ఎలా కట్టారు అనేది ఆశ్చర్యం. వారు అత్యాధునిక ఇనుప చీలల విధానాన్ని ఉపయోగించి ఈ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారు. 8 లోహాలతో చేసిన సూర్య భగవాను విగ్రహం ఎలా తయారు చేయబడింది? ఈ గుడి నిర్మాణం జరుగుతున్నప్పుడు 12 సంవత్సరాల వయసున్న బాలుడు తన ప్రాణాలను ఎందుకు అర్పించాడు? అసలు ఈ గుడిని ఎవరు నిర్మించారు? ఈ గుడి తన కాలం కంటే చాలా ముందుంది. సూర్యదేవుని రథం ఆకారంలో ఉన్న ఈ గుడి నేటికీ ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. ఈ రథం చక్రాలు ఎలాంటి గడియారం లేకుండానే ఖచ్చితమైన సమయాన్ని చెబుతాయి. ఇదంతా ఎలా? మన పూర్వీకుల దగ్గర ఉన్న ఆ సాంకేతికత ఏంటి? ఇంతటి అందమైన గుడి శిథిలాల రూపంలోకి ఎందుకు మారింది? ఇది ఆ 12 సంవత్సరాల బాలుడి శాపమా లేదా దండయాత్రల కుట్ర? ఈ కథలో మనం కోనార్క్ సూర్య దేవాలయ నిర్మాణ కథను అలాగే శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరిచే దీని అద్భుతమైన సాంకేతికతను గురించి తెలుసుకోబోతున్నాం. కోనార్క్ గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి మనం చరిత్ర పుటల నుంచి ద్వాపర యుగం కాలానికి వెళ్ళాలి. ఈ గుడి పునాది రాజు అత్యాశ వల్ల పడలేదు, కొడుకు పశ్చాత్తాపం వల్ల ఏర్పడింది. అది శ్రీకృష్ణుడు జాంబవతుల కుమారుడైన సాంబుడి కథ. అతను తన అద్భుతమైన అందం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వానికి ఆ కాలంలో చాలా ప్రసిద్ధి. కానీ ఆ అందమే అతనిలో అహంకారాన్ని పెంచింది. అతను తరచుగా ఋషులను, పెద్దలను ఎగతాళి చేసేవాడు. పౌరాణిక గ్రంథాల ప్రకారం నారద మహాముని సాంబుడి ప్రవర్తన చూసి కోపగించుకున్నాడు. అతనికి బుద్ధి చెప్పాలని పథకం వేశాడు. నారదుడు సాంబుణ్ణి మోసగించి కొలను దగ్గరకు పంపాడు. అక్కడ అతని సవతి తల్లులు అంటే శ్రీకృష్ణుని ఇతర భార్యలు స్నానం చేస్తున్నారు. శ్రీకృష్ణుడు తన కొడుకును అక్కడ చూసి తీవ్రమైన కోపానికి గురయ్యాడు. ఆయన దీన్ని క్షమించరాని నేరంగా భావించాడు. ఆ కోపంలో సాంబుడికి భయంకరమైన కుష్టు వ్యాధి రావాలని శపించాడు. క్షణాల్లోనే సాంబుడి అందమైన శరీరం వికృతంగా మారిపోయింది. అవయవాలు పనిచేయడం మానేశాయి. శరీరమంతా బాధాకరమైన పుండ్లతో నిండిపోయింది. ఎంతో బాధ, అపరాధ భావంతో ఉన్న సాంబుడు తన తండ్రి పాదాలపై పడ్డాడు. తన తప్పు లేదని మొరపెట్టుకున్నాడు. అప్పుడు నారదుడు చేసిన మోసం కృష్ణుడికి తెలిసింది. కానీ ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేడు. కాబట్టి సూర్యదేవుని శరణు కోరమని ఆయన తన కొడుక్కు సలహా ఇచ్చాడు. ఎందుకంటే సూర్యుడు మాత్రమే ఆరోగ్యానికి దేవుడు, చర్మ వ్యాధుల్ని నయం చేసే దేవుడు అని నమ్ముతారు. కటక మహర్షి మార్గదర్శకత్వంలో ఒడిశా సముద్ర తీరంలో ఉన్న మిత్రవనాన్ని తన తపస్సు కోసం సాంబుడు ఎంచుకున్నాడు. అక్కడ పవిత్రమైన చంద్రభాగా నది సముద్రంలో కలుస్తుంది. ఇక్కడే సాంబుడి 12 సంవత్సరాల కఠినమైన పోరాటం మొదలైంది. అది అతని జీవితాన్నే మార్చేసింది. ఆహారం, నీరు వదిలేసి తీవ్రమైన ఎండ, తుఫాన్ల మధ్య అతడు సూర్యుని కోసం కఠినమైన పూజలు చేశాడు. అతని తపస్సు తీవ్రత ఎంతో గొప్పది. చివరకు సూర్యదేవుడే స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. వ్యాధి నుంచి విముక్తి పొందే వరాన్నిచ్చాడు. వరం పొందిన వెంటనే సాంబుడు చంద్రభాగా నది పవిత్ర జలాల్లో స్నానం చేశాడు. అతని శరీరం మళ్లీ మునుపటిలా ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారింది. ఎంతో కృతజ్ఞతతో సాంబుడు అదే స్థలంలో సూర్యదేవుడికి గొప్ప గుడిని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. స్థానిక కథల ప్రకారం నదిలో స్నానం చేస్తున్నప్పుడు సాంబుడికి సూర్యదేవుని అద్భుతమైన విగ్రహం దొరికింది. అతడు అదే విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు. దానినే నేడు మనం కోనార్క్ అని పిలుస్తున్నాం. కోణ అంటే దిశ లేదా మూల అని అర్థం. అంటే సూర్యుడు అని అర్థం. ఆ విధంగా కోనార్క్ కేవలం కట్టడం మాత్రమే కాదు, అది సాంబుడి భక్తికి, సూర్యుని స్వస్థత శక్తికి సజీవ సాక్ష్యం. అందుకే ఈనాటికి మాఘ శుక్ల సప్తమి లేదా దశమి రోజున వేలాది మంది భక్తులు చంద్రభాగ నదిలో పుణ్యస్నానాలు చేసి ఆ పురాతన సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అయితే ఈ కథ మనకు ధార్మిక గ్రంథాల్లో కనిపిస్తుంది. కానీ చరిత్ర ప్రకారం ఈ గుడి నిర్మాణం గంగ వంశానికి చెందింది. పూరీ జగన్నాథుని గుడిని నిర్మించింది కూడా వీళ్లే. ఇప్పుడు మనం కోనార్క్ సూర్య దేవాలయం అసలు చరిత్ర, దాని రహస్యాల గురించి మాట్లాడుకుందాం. కాలక్రమేణా ఒడిశాలోని ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందింది. 2వ శతాబ్దంలో గ్రీకు భూగోళ శాస్త్రవేత్త క్లాడియస్ టోలెమీ ఇక్కడికొచ్చాడు.
ఆయన ఈ ప్రదేశాన్ని కన్నగర అనే ప్రసిద్ధి నౌకాశ్రయంలో పేర్కొన్నాడు. ఆ తర్వాత 7వ శతాబ్దంలో చైనా యాత్రికుడు హ్యుయాన్ సాంగ్ ఇక్కడికొచ్చాడు. వివిధ మతాలకు చెందిన ప్రజలు నివసించే ఎత్తైన అందమైన భవనాలు ఇక్కడ ఉన్నాయని ఆయన రాశారు. అయితే దీని అసలు చరిత్ర 13వ శతాబ్దంలో మొదలవుతుంది. 13వ శతాబ్దం నాటికి ఈ ప్రాంతం సముద్ర వ్యాపారం, నౌకాశ్రయ కార్యకలాపాలు, సరిహద్దు ఘర్షణలకు కేంద్రంగా మారింది. ఆ సమయంలో గంగవంశపు రాజులు ఇక్కడ పాలిస్తున్నారు. చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం మనం ఇప్పుడు చూస్తున్న ఈ గుడి సూర్యదేవుని ఆరాధనకు సంబంధించిన 4వ అతిపెద్ద రూపం. ఈ అద్భుతమైన నిర్మాణాన్ని తూర్పు గంగ వంశానికి చెందిన గొప్ప రాజు లాంగుల నరసింహదేవ ప్రథముడు తన పాలనా కాలంలో నిర్మించాడు. చారిత్రక ఆధారాలు, ముఖ్యంగా కేందు రాగి శాసనం ప్రకారం ఈ గుడి నిర్మాణం పనులు 1238 నుంచి 1264 మధ్య కాలంలో పూర్తయ్యాయి. అయితే ఈ గొప్ప ప్రాజెక్టు వెనుక అత్యంత భావోద్వేగ ధార్మిక ప్రేరణ ఉంది. ఆ ప్రేరణ రాజమాత కస్తూరిదేవి నుంచి వచ్చింది. ఒక ప్రసిద్ధ చారిత్రక సంఘటన ప్రకారం రాజమాత తన కుమారుడైన నరసింహదేవుడికి వారి పూర్వీకులు పూరిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జగన్నాథుడి గుడిని నిర్మించారని గుర్తు చేశారు. అది నేటికీ కోట్ల మంది విశ్వాసానికి కేంద్రంగా ఉంది. సూర్యదేవుడు లేకుండా భూమిపై ప్రాణం సాధ్యం కాదు కాబట్టి ఆయన గౌరవార్థం ఒక అద్భుతమైన గుడిని నిర్మించాలని ఆమె కోరారు. ఆ గుడి జగన్నాథుడి గుడికి ధీటుగా ఉండాలని, గంగవంశం శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని ఆమె ఆశించారు. తల్లి కోరికను తీర్చడానికి రాజు తన ఖజానాలో పెద్ద భాగాన్ని, 12 సంవత్సరాల ఆదాయాన్ని ఈ గుడి నిర్మాణం కోసం ఖర్చు చేశారు. ఈ గుడి కేవలం ధార్మిక ప్రదేశం మాత్రమే కాదు, రాజకీయ ప్రకటన కూడా. ఎందుకంటే ఆ సమయంలో నరసింహదేవ ప్రథముడు అనేక మంది విదేశీ ఆక్రమణదారులను ఓడించాడు. ఈ గుడిని ఆయన విజయాలకు చిహ్నంగా పరిగణిస్తాడు. అక్బర్ ఆస్థాన చరిత్రకారుడు అబుల్ ఫజల్ తాను రాసిన ఐనీ అక్బర్ అనే ప్రసిద్ధ పుస్తకంలో ఈ గుడి గొప్పతనాన్ని ప్రస్తావించాడు. 1580లో అబుల్ ఫజల్ ఒడిశాను సందర్శించినప్పుడు ఈ గుడిని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ గుడి అందాన్ని, దాని నిర్మాణ వ్యయాన్ని అంచనా వేయడం కూడా కష్టమైంది. 16వ శతాబ్దం చివరి నాటికి ఈ గుడి సురక్షితంగా ఉందని, పూజలు కూడా జరుగుతున్నాయని ఆయన వివరణ ద్వారా స్పష్టమైంది. పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం గుడి పునాది వేయడానికి సముద్రం దగ్గర ఉన్న భూమిని ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ఈ గుడి ధార్మిక, శాస్త్రీయ ప్రాముఖ్యతలను దృష్టిలో ఉంచుకుని చంద్రభాగా నది ప్రవహించే మార్గాన్ని ఎంచుకుంది. కానీ ఈ గుడి నిర్మాణం అంత సులభం కాదు. 12 సంవత్సరాల సుదీర్ఘకాలం, 1200 మందికి పైగా పనివాళ్లు, 12 ఏళ్ల అమాయక బాలుడి బలిదానం ఈ గుడిని శాశ్వతంగా అమరంగా మార్చాయి. కానీ ఒక శాపంతో పాటు ఇప్పుడు మనం ఈ గుడి నిర్మాణ కథను కూడా తెలుసుకుందాం. రాజు నరసింహదేవ ప్రథముడు ఈ అద్భుతమైన గుడిని నిర్మించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ కలను సాకారం చేయడానికి ఆ కాలంలో గొప్ప వాస్తు శిల్పి అయిన బిషు మహారాణాను ప్రధాన శిల్పిగా నియమించుకున్నాడు. బిషు మహారాణా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దాదాపు 1200 మంది అత్యంత నైపుణ్యం కలిగిన పనివాళ్లను ఎంపిక చేసి తీసుకొచ్చారు. చారిత్రక ఆధారాలు, మదాలపంజి వంటి గ్రంథాల ప్రకారం ఈ గొప్ప గుడి నిర్మాణానికి మొత్తం 12 సంవత్సరాల సమయం పట్టింది. ఇది సుమారుగా 1238 నుంచి 1264 మధ్య కాలంలో జరిగింది. రాజు తన రాజ్యంలోని 12 సంవత్సరాల ఆదాయానికి సమానమైన భారీ మొత్తాన్ని ఈ ఒక్క గుడి కోసం ఖర్చు చేశాడంటే ఈ ప్రాజెక్టు ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఈ గుడి అసలు బలం దాని శిల్పకళ వెనుక దాగి ఉన్న పురాతన ఇంజనీరింగ్. అది నేటి ఆధునిక శాస్త్రవేత్తలను సైతం ఆలోచింపజేస్తుంది. ఆ రోజుల్లో సిమెంట్ లేదా యంత్రాలు లేవు. అప్పుడు రాళ్లను కలపడానికి ఒక అద్భుతమైన ఇనుప లాకింగ్ విధానాన్ని అభివృద్ధి చేశారు. పనివాళ్లు పెద్ద ఇసుకరాయి బ్లాక్ల మధ్య మందపాటి ఇనుప పలకలు, క్లాంప్లను ఉపయోగించారు. ఈ ఇనుప పలకలను రాళ్లలోని రంధ్రాల్లో ఒకదానితో ఒకటి గట్టిగా పట్టుకునేలా అమర్చారు. దీనినే నేడు మనం ఇంటర్లాకింగ్ విధానం అని పిలుస్తున్నాం. ఈ సాంకేతికత గుడికి స్థిరత్వాన్ని ఇవ్వడమే కాకుండా సముద్ర తీరంలోని ఉప్పుగాలి, భూకంపాల నుంచి నిర్మాణాన్ని రక్షించింది. బిషు మహారాణా చేసిన లెక్కలు ఎంత ఖచ్చితంగా ఉండేవంటే గుడిలోని ప్రతి భాగం బరువు పూర్తి సమతుల్యంగా ఉండేది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఇనుప పొరలను కేవలం బలం కోసం మాత్రమే ఉపయోగించలేదు. భారీ అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించడానికి కూడా వీటిని వాడారు. అదే ఆ తర్వాత సూర్య భగవానుని విగ్రహాన్ని గాల్లో స్థిరంగా ఉంచడానికి ఆధారంగా మారింది. కానీ దాని గురించి తెలుసుకునే ముందు 12 ఏళ్ల బాలుడు గుడి నిర్మాణం కోసం తన ప్రాణాలను ఎందుకు అర్పించాడో తెలుసుకుందాం. గుడి నిర్మాణం చివరి దశలో ఉన్నప్పుడు పెద్ద సవాల్ ఎదురైంది. అది 1200 మంది అనుభవజ్ఞులైన పనివారి నిద్రను దూరం చేసింది. గుడి ప్రధాన నిర్మాణం పూర్తయింది. కానీ దాని గోపురం పైన కలశాన్ని ప్రతిష్ఠించడం సాధ్యం కాలేదు. కొన్ని చోట్ల దీన్ని 52 టన్నుల బరువైన భారీ అయస్కాంతం అని చెబుతారు. అది గుడికి ప్రధాన ఆకర్షణ. ఎందుకంటే అది లేకుండా గుడి అసంపూర్ణంగా ఉంటుంది. ఎన్నో ప్రయత్నాల తర్వాత కూడా పనివాళ్లు కలశాన్ని స్థిరంగా నిలపడంలో విఫలమయ్యారు.
అప్పుడు రాజా నరసింహదేవ ప్రథముడి సహనం నశించింది. ఆయన ప్రధాన వాస్తుశిల్పి అయిన బిషు మహారాణా అతని బృందానికి కఠినమైన హెచ్చరిక చేశారు. మరుసటి రోజు సూర్యోదయానికి ముందు గోపురంపై కలశాన్ని ప్రతిష్ఠించకపోతే 1200 మంది పనివారి తలలు నరికేస్తానని చెప్పాడు. దాంతో నిర్మాణ స్థలంలో చావు భయంతో నిశ్శబ్దం అలుముకుంది. శతాబ్దాల నాటి నిర్మాణ శాస్త్ర పరిజ్ఞానం అక్కడితో ఆగిపోయింది. సరిగ్గా అదే సమయంలో బిషు మహారాణా 12 ఏళ్ల కొడుకు ధర్మపదుడు అక్కడికొచ్చాడు. పుట్టినప్పట్నుంచి అతడు తన తండ్రి ముఖాన్ని ఎప్పుడూ చూడలేదు. బాలుడు ధర్మపదుడు తన తల్లి అనుమతి తీసుకుని తండ్రిని కలవడానికి వచ్చాడు. కానీ అక్కడ వాతావరణం చూసి అతడు ఆశ్చర్యపోయాడు. తన తండ్రి 1200 మంది వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టారని తెలిసింది. అప్పుడు అతడు తన సాధారణమైన తెలివితేటలను, నిర్మాణ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. గుడి అయస్కాంత క్షేత్రంలో 3వ అయస్కాంతాన్ని ఎలా సమతుల్యం చేయాలో ధర్మపదుడికి తెలుసు. తండ్రి అనుమతి తీసుకుని ఆ బాలుడు చీకటి రాత్రిలో గుడి ఎత్తైన గోపురం ఎక్కాడు. కొద్ది గంటల్లోనే అతడు కలశాన్ని అత్యంత నైపుణ్యంతో ప్రతిష్ఠించాడు. గొప్ప శిల్పులు 12 సంవత్సరాల్లో చేయలేని పనిని అతడు సాధించాడు. ఉదయం సూర్యుని మొదటి కిరణం గుడి గోపురాన్ని తాకినప్పుడు రాజు పనివాళ్లంతా ఆ అద్భుతం చూసి ఆశ్చర్యపోయారు. కానీ ఆ విజయం పెద్ద ముప్పుకు సంకేతం. 1200 మంది అనుభవజ్ఞులైన శిల్పులు చేయలేనిది 12 ఏళ్ల బాలుడు చేశాడని రాజుకు తెలిస్తే ప్రమాదం. వాళ్లందరినీ అసమర్థులుగా భావించి రాజు శిక్షించొచ్చని పనివాళ్లలో భయం మొదలైంది. తన తండ్రి గౌరవాన్ని, 1200 మంది పనివారి ప్రాణాలను కాపాడ్డానికి ధర్మపదుడు కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. అది వింటే నేటికి కళ్ళు చెమ్మగిలుతాయి. తన విజయాన్ని జరుపుకోవడానికి బదులుగా ఆ వీరబాలుడు గుడి గోపురం పైనుంచి చంద్రబాగ్ నదిలోకి దూకి తన ప్రాణాలర్పించాడు. కాని అతని బలిదానం వృధా కాలేదు. నేడు ప్రపంచ వ్యతిరేక అయస్కాంత క్షేత్రం అని పిలుస్తున్న సాంకేతికతను మన భారతదేశంలో 800 సంవత్సరాల క్రితమే నిర్మించాడు. అదే ఇక్కడ గాలిలో తేలియాడే సూర్యదేవుని విగ్రహానికి ఆధారంగా మారింది. అలాగే సూర్యదేవుని రథానికి ఉన్న 7 గుర్రాలు గొప్ప శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ సిద్ధాంతాన్ని ముందుగానే తెలియజేస్తున్నాయి. రథాలకు ఉన్న చక్రాలు నేటికి ఖచ్చితమైన సమయాన్ని చెప్తున్నాయి. ఈ గుడి రహస్యాలను తెలుసుకుని మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం రహస్యాలను తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు ఈ కథనం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. కోణార్క్ గుడి కేవలం రాళ్లతో కట్టిన పెద్ద కట్టడం మాత్రమే కాదు. ఇది సనాతన ధర్మ వేదాలలో వర్ణించిన సూర్యదేవుని రూపానికి భౌతిక ప్రతిరూపం. రాజు నరసింహదేవ ప్రథముడు దీన్ని కళింగ వాస్తుశిల్ప శైలిలో అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాడు. గుడి మొత్తాన్ని అందమైన భారీ రథం ఆకారంలో రూపొందించారు.